హర్యానా కొత్త సీఎం నాయబ్ సింగ్ సైని రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో విజయం సాధించారు. ముజువాణి ఓటు ద్వారా విశ్వాస పరీక్షలో నెగ్గారు. బీజేపీ ప్రభుత్వానికి 5 బీజేపీ ఎమ్మెల్యేలు, 6 స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. ఇక హర్యానాలో శరవేగంగా జరిగిన రాజకీయ పరిణామాలపై మరింత సమాచారం తెలుసుకుందాం. హర్యానాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్టానం శరవేగంగా పావులు కదిపింది. ప్రజల్లో ఖట్టర్పై వ్యతిరేకత ఒకటైతే రాహుల్ గాంధీ అధికారంలోకొస్తే కుల గణన చేపడతామని ప్రకటించడంతో బీజేపీ ముందస్తుగా జాగ్రత్త పడింది. ఓబీసీ ఓట్లు జారిపోకుండా ఓబీసీ నాయకుణ్ణి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని ఆగమేఘాల మీద తీసుకొచ్చింది. గవర్నర్ బండారు దత్తాత్రేయతో మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించింది. ఖట్టర్ మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. బీజేపీ, దాని మిత్రపక్షం జేజేపీ రెండూ కొత్తగా ఒక ఒప్పందానికొచ్చి ప్రతిపక్షాలు ఓట్లు చీల్చడానికి కుట్ర పన్నాయని కాంగ్రెస్ నాయకుడు భూపేంద్ర సింగ్ హుడా తాజా పరిణామాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకుడు సూర్జేవాల్ కూడా రెండు పార్టీలు బహిరంగంగా విడిపోయినట్లు ముందస్తుగా కుదుర్చుకున్న ప్రకారం డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఇక అసలు డ్రామా విషయానికొస్తే బీజేపీ రాష్ట్రంలో జననాయక్ జనతా పార్టీతో సంబంధాలు తెగదెంపులు చేసుకుంది. వెంటనే ఖట్టర్ను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ నయాబ్ సింగ్ సైనీని లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎంపిక చేసి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అయితే హర్యానా రాజకీయ పరిశీలకులు మాత్రం యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి పదవి నుంచి ఖట్టర్ను తప్పించడానికి ప్రధాన కారణం రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓబీసీ కమ్యూనిటీకి చెందిన ఓటర్లను ఆకర్షించడానికి ఖట్టర్ను మార్చాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తమ ఓటమిని అంగీకరించిందని ఎద్దేవా చేస్తున్నారు. హర్యానా రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం గత 2 టర్మ్ల నుంచి బీజేపీ హర్యానాలో అధికారం కొనసాగిస్తోంది. ప్రజలకు ఖట్టర్ ప్రభుత్వంపై మొహమెత్తింది. దీంతో ముఖ్యమంత్రిని మార్చి ఆయన స్థానంలో ఓబీసీ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు సైనీకి సీఎం బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. సైనీని బీజేపీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేమీ లేదని వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన వెనుకబడిన కులాలకు చెందినవాడు కాదు. ఆయన వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. రాష్ట్రంలో బాగా ఆధిపత్యం చెలాయించే కులాలైన యాదవ్, గుజ్జార్, కాంబోజీ ఇతర కులాలున్నాయి. సైని కూడా రాష్ట్రంలో ఆధిపత్యం చెలాయించే కులాలకు చెందిన వాడేనని చెబుతున్నారు. ఇక రాహుల్ గాంధీ కుల గణన గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వెంటనే బీజేపీలో వణుకు మొదలయ్యింది. ఓబీసీ కులాల ఓట్లు కాంగ్రెస్ తన్నుకుపోతుందని కాంగ్రెస్ భయపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన బీజేపీ వెంటనే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా చర్యలు చేపట్టింది. సుమారు 9 సంవత్సరాల పాటు బీజేపీ రాష్ట్రంలో అధికారం చెలాయించింది. సహజంగానే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. హర్యానాలో రైతులు బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఖట్టర్ పట్ల వ్యతిరేకతే కాకుండా బీజేపీ విధానాల పట్ల ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక హర్యానా జనాభాలో కులాల ప్రకారం గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే వెనుకబడిన కులాలు 35% వరకుంటే దళితులు, సాధారణ కులాల విషయానికొస్తే 20%, జాట్లు 45% వరకున్నారని తేలింది. ఇక
కులాల విషయానికొస్తే విద్యాపరంగా కానీ సామాజికంగా వెనుకబడిన కులాలను కేంద్రంలో ఓబీసీ అంటారు. ఇక హర్యానా విషయానికొస్తే ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం చూస్తే ఈ కేటగిరీని బ్యాక్వర్డ్ క్లాసెస్ సబ్ కేటగిరీ బీసీఏ, బీసీబీగా పరిగణిస్తారు. ఇక హర్యానాలో 72 కులాలను బీసీఏ కేటగిరీలో చేర్చారని డైరెక్టరేట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా గుర్తించారు. ఈ 72 కులాల విషయానికొస్తే వీరంతా భూములు లేనివారు, చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఉదాహరణకు ఐరన్, టూల్స్, కుండలను చేసేవారు, కుమ్హార్లు, బంగారంను కరిగించి డిజైన్ చేసేవారు, బట్టలు ఉతికేవారు, వేరుశెనగ రోస్ట్ చేసేవారు, నూనె గింజల నుంచి నూనె తీసేవారిని తేలి అంటారు. వీరందరినీ ఈ 72 కులాల్లో చేర్చారు. దీనికి వ్యతిరేకంగా బీసీబీ కేటగిరీకి చెందినవారు కాస్త నయం, ఎందుకంటే వారికి సొంతంగా కొంత భూమి ఉంటుంది. వీరంతా యాదవ్, అహీర్, గుజ్జార్, లోదా, సైని, మియో, గోస్వామిల్ సబ్ గ్రూప్లకు చెందినవారు. తాజా పరిణామాలపై మాజీ సీఎం భూపేంద్ర హుడా ఘాటుగా స్పందించారు. వారం రోజుల క్రితం బీజేపీ, జేజేపీ 2 పార్టీలు ఒక ఒప్పందానికొచ్చి ప్రతిపక్షాల ఓట్లను చీల్చడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయని విమర్శించారు. అయితే ముఖ్యమంత్రిని మార్చినందుకు బీజేపీ తమ ఓటమిని అంగీకరించినట్లేనని హుడా అన్నారు. బీజేపీ, జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు హుడా. రాష్ట్రంలోని ప్రజలు బీజేపీ, జేజేపీ ప్రభుత్వంతో విసిగిపోయారని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వీరిని ఇంటికి పంపించాలని నిర్ణయించారని, సీఎంను మార్చినంత మాత్రాన బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేదని ఆయనన్నారు. బీజేపీ ఎన్ని ప్రయోగాలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని హుడా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సింగ్ సూర్జేవాల్ కూడా తాజా పరిణామాలపై స్పందించారు. బీజేపీ, జేజేపీ 2 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా అని వ్యాఖ్యానించారు. గత 9 సంవత్సరాల నుంచి బీజేపీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి 2 పార్టీలు సంబంధాలు తెగదెంపులు చేసుకున్నట్టుగా కొత్త నాటకానికి తెరతీశాయని ట్విట్టర్లో మండిపడ్డారు. ఇక కొత్తగా ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించిన సైని విషయానికొస్తే 2014లో ఆయన మొట్టమొదటిసారి అంబాలాలోని నారాయణఘడ్ నుంచి పోటీ చేసి అసెంబ్లీలో ఎంటర్ అయ్యారు. 2 ఏళ్ల తర్వాత ఆయన ఖట్టర్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా చేరారు. 2019లో సైని కురుక్షేత్ర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఖట్టర్తో సైనికి సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతున్నారు. కాగా గతేడాది అక్టోబర్లో బీజేపీ చీఫ్ ఓపీ ధన్కర్ స్థానంలో సైనిని బీజేపీ చీఫ్గా కూర్చోబెట్టారు. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్లో చేరాడు. 2002లో ఆయన అంబాలా జిల్లా జనతా యువ మోర్చా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. 2012లో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. గత 10 సంవత్సరాల నుంచి ఖట్టర్ పాలనపై ప్రజలకు మొహమెత్తింది. ప్రజలు బీజేపీ ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఖట్టర్ను తప్పించి కొత్త కృష్ణుడిని తెరపైకి తెచ్చి కూర్చోబెట్టింది. ఇక ఆయనకు 2 రకాల బాధ్యతలు బీజేపీ అధిష్టానం అంటగట్టింది. ఒకటి, లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం, వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడం. మరి కొత్త కృష్ణుడు ఆ పాత్రను విజయవంతంగా పోషిస్తారా లేదా వేచి చూడాల్సిందే.